నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా. కొద్ది స్పీడ్ కొట్టండి రమ్. నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణమైనందునా. నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా. క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందునా. నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా. నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, ఇక సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో మా కాపరివైనందునా. మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా. మాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా చేసిన నూతన యెరూషలేములో మా పేరునే రాసిన, ఎండిన మా బ్రతుకును నీటి ఓటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరునే రాసిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది, నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణ పైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా
నందునా క్షేమముగా ఉన్నది మా కాపరి వైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపద వైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది. అవునయ్యా, దేవానికి స్తోత్రం ప్రభా. మా కాపరైన దేవానికి వందనాలు. మీరు మా కాపరిగా ఉన్నావు కాబట్టి నాయన మమ్మల్ని నడిపించేవాడిగా ఉన్నావు కాబట్టి, మా ముందు నడిచేవాడిగా ఉన్నావు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం ప్రభా. అయ్యా మాకు తోడుగా ఉన్న మా సంపద నీవే ఉన్నావు కాబట్టి నాయన మాకు సమృద్ధి కలిగి ఉన్నావయ్యా. మా నిరీక్షణ మీరే ఉన్నారయ్యా. అయ్యా మా సమృద్ధి మీరే, మా సర్వం మీరే ప్రభా. ఎంతగా మేము ధైర్యంగా ముందు కొనసాగుతున్నామంటే నాయన, అయ్యా ఇంకో ధైర్యంగా మేము ముందు కొనసాగుతున్నామంటే ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారని ఒక ధైర్యం ప్రభా. మీతో ఏకమవ్వాలని మా ఆశ నాయన, మీతో కలిసి ఉండాలని ప్రభా. మీ వాక్యం ద్వారా సెలవిచ్చినట్టుగా నేను మీలో ఉంటే నా వాక్యం మీలో ఉంటే మీరు ఏది అడుగుతో నేను ఇస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నావు అయ్యా. దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు ఏది ఇష్టమో అడుగు నేను ఇస్తాను అంటున్నావు. నా మాటలు మీరే ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగు నేను మాట్లాడుతున్నావు అయ్యా. మీరు మాకు ఉంటే మాకు ధైర్యం, మేము ఏదైనా పొందుకోగలం ప్రభా. దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయన, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఒకవేళ నాయన ఒక పరిస్థితులను బట్టి నాయన, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ధైర్యం కోల్పోతే మీరు ధైర్యం ఇచ్చే దేవుడు ప్రభా. అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు, భుజము తట్టి ప్రభా మాతో మాట్లాడి ధైర్యపరిచే దేవుడు యేసయ్య. అలాంటి దేవుడు మేము కలిగి ఉన్నాం. మీకు వందనాలు చెల్లించుకున్నాం అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అని పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలోకి పోయేది అందరూ కూడా. స్తోత్రాలు నాయన. పాటల్లో ప్రార్థనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము నాయన. నీ దాసుని నిలవబడి మాట్లాడుచుండగా నీ దాసుని ముఖాంతరములో నుండి నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. వాక్యాన్ని మా హృదయానికి తీసుకొని వాక్యానుసారంగా మేము నడుచుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నాయన ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూడా కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు దేవుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మన ప్రార్థనలన్నీ ఆలోకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాగే చేరువచ్చిన మీ అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు చెల్లించు. అందరికి వందనాలండి. మంచిది, దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. ఈ సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనం 8వ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము మనము ధ్యానించుకుంటున్న యోహాను సువార్త పుస్తకంలో నుంచి 4వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డను గమనించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు గత 2 సార్లు నుంచి మనము సమరయ స్త్రీ గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆమెకి దేవునికి యేసు ప్రభువుకి జరిగిన సంభాషణ. మొదటగా జీవజలాన్ని కావాలని అడిగి పొందుకున్నది. ఆ తర్వాత మనం చూస్తే వాక్యాల్లో ఆమె ఇంకా ఆరాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ప్రాంతంలో చేస్తే దేవుడు ఆరాధన స్వీకరిస్తాడు అని దాని గురించి తెలుసుకొని ఆమె ఎక్కడైనా ఆరాధించవచ్చు ఆత్మతో అని తెలుసుకున్న విషయం. కాబట్టి ఈ మాటన్నిటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ఎక్కడ ఆరాధించాలో, మనము జీవజలాన్ని పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు అంటే, ఆ స్త్రీ అవన్నీ పొందుకున్న తర్వాత యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకున్న తర్వాత
ఆయన క్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన అభిషక్తుడు అని తెలుసుకున్న తర్వాత ఆమె వెళ్ళి ఆమె దగ్గర ఉన్న ఏమైతే నీళ్లు తోడుకోవటానికి కుండ తీసుకొని వచ్చిందో ఆ కుండని బావి దగ్గర విడిచిపెట్టేసింది. ఎందుకంటే ఆమె ఆలోచనలు మారిపోయి, ఆమె మనస్తత్వం మారిపోయింది. అంతకుముందు పాప జీవితంలో కొనసాగే ఆ స్త్రీ ఇప్పుడు పాప జీవితాన్ని విడిచిపెట్టి మంచి జీవితాన్ని ప్రారంభించింది. ఇంకా ఇంకా రోజు ఈ కుండ తీసుకొని వచ్చి ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దానికంటే దేవుని స్వార్థ ప్రకటించడం నాకు ముఖ్యము, దేవుని ఆత్మలో ఎదగడం నాకు ముఖ్యము అని తెలుసుకొని ఆమె ఆ కుండ విడిచిపెట్టేసి ఆమె పరిగెత్తుకుంటూ ఊర్లోనికి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డను గమనించినట్టయితే ఆమె ఏమంటుందంటే నేను చేసినవన్నీ ఒకటి కాదు. యేసుప్రభు ఏమడిగాడు అంతకుముందు మనం చదువుకున్న వాక్యాల్లో, నువ్వు జీవజలం పొందుకోవాలంటే నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు, నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేడయ్యా అంది. అది ఏ విషయంలో మరి ఎలాంటి పరిస్థితిలో లేడు అందు మనకు తెలియదు. మరి ఎందుకంటే మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ఏది కూడా. ఇక్కడ రాయబడితే మనం దాని గురించి చెప్పుకోవచ్చు, కానీ ఆమె ఏ విషయంలో భర్త లేడందో, లేకపోతే ముందు భర్తలు చనిపోయారేమో, లేకపోతే ఆ వివాహము ముందు వాళ్ళు విడాకులు ఇచ్చారేమో, ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి ఆమెకు ఉన్న భర్త 5వ భర్త ముందు వాళ్ళు ఎలా అయిపోయారో ఏం జరిగిందో మనకు తెలియదు. కాబట్టి అందుకు ఆమె కొంత అవమానంగా ఫీల్ అవుతూ ఉంది, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే అందుకే అందరితో కలిసి నీళ్ళకి రావడానికి ఇష్టపడలేదు, అందరితో కలిసి బావి దగ్గర రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పక్కవారు లేడీ స్త్రీలు కావచ్చు, ఇంకా వచ్చేవాళ్ళు కావచ్చు, ఆమె గురించి ఎత్తిపొడుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఈమె ఈ విధంగా పెళ్లిళ్ళు చేసుకుంది, లేకపోతే ఈ విధంగా భర్త లేడు అని ఆమె గురించి తక్కువగా మాట్లాడతారేమో అని అవమానంతో ఫీల్ అయిపోయేమో ఆమె అందరూ వచ్చేటప్పుడు రాకుండా ప్రత్యేకంగా మధ్యాహ్న కాలం ఆమె వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అందుకు దేవుడు అంటున్నాడు, ఆమెను గమనించిన దేవుడు, ఆ యేసు ప్రభు చుట్టూ తిరిగి పోవాల్సిన యేసు ప్రభు గలిలయ నుంచి యోదయకి చుట్టూ తిరిగి సమరయ ప్రాంతంలోకి వెళ్లకుండా యోదయకి వెళ్ళవలసిన యేసు ప్రభు ఆమె కొరకే, ఆమె కోసమే ఆ ప్రాంతంలో గుండా సమరయలు గుండా వచ్చి ఆమెతో సంభాషణ పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆలోచన వేరుగా ఉంటాయి, మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. శిష్యులు వచ్చి అంటున్నారు, ఎందుకు ఈమెతో మాట్లాడుతున్నాడు ఏమిటి, ఇలా ఈమెతో మాట్లాడకూడదు కదా మనము అని అనుకున్నారు. కానీ ఆయన అడగటానికి భయపడ్డారు. ఈమెతో మాట్లాడుతున్నవేంటి, మనం మాట్లాడకూడదు కదా అని అడగటానికి భయపడ్డారు. ఎందుకంటే యేసుప్రభు ఆలోచన వేరుగా ఉంటాయి, మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఆయన ఎందుకు నీతో అడిగి వెళ్ళాడంటే ఆమెను మార్చడానికి, ఆమెతో మాట్లాడడానికి, ఆమెలో ఉన్న వేదన తీసివేయటానికి, ఆమెలో ఉన్న నిందలు అవమానాలు తీసివేయటానికి, ఆమె ఏ బాధలో ఉందో, ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందో, ఎవరు చూస్తే ఎవరు వాళ్ళతో కలిసి వెళితే వాళ్ళు అవమానిస్తారేమో, రకరకాలుగా మాట్లాడతారేమో అని భయపడి ఒక్కతే వెళ్ళిందో అది గమనించిన యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి, ఈమెతో నేను మాట్లాడాలి, ఈమెని నేను అందరూ తక్కువగా చేస్తున్నారు కాబట్టి ఈమెని హెచ్చించాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను అందరూ కూడా నిన్ను అవమానిస్తూ ఉన్నారేమో, నువ్వు చేసిన పనులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ పద్ధతిని బట్టి నిన్ను అవమానిస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, అవన్నీ తీసివేసి వ్యర్థమైనవన్నీ ఆలోచనలను తీసివేసి నువ్వు ఏమి చేస్తున్నావో, ఏం పాపం చేస్తున్నావో, ఏ దోషం చేస్తున్నావో అన్నిటి నుంచి విడుదల చేసి నీకు నీ పాపాలు ఏమిటో, ఇక్కడ దేవుని వాక్యం రాసిన మాట అంటే అన్నీ ఆమె చేసిన పాపములు అన్నీ ఆమెతో చెప్పేశారంట. ఒకటి కాదు, రెండు కాదు, చేసిన పాపములన్నీ నాతో చెప్పిన వాడిని చూపిస్తాను రండి అని ఆ ఊరిలోకి వెళ్ళి ఊరి వారితో మాట్లాడి తీసుకొచ్చి, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాకపోతే నా పాపాలు నేను చేసినవన్నీ, నేను మొట్టమొదటి నుంచి చేసిన పాపాలు అన్నీ నాకు చూపించాడు, కాబట్టి ఈయన క్రీస్తు కాడా అని అంటే, క్రీస్తు కాడా అంటే ఆమె నమ్మి ఈయన క్రీస్తు కాక ఇంకెవరు అని వాళ్ళతో ఒక ధైర్యంగా మాట్లాడుతున్న మాటలు. అయితే అందుకే ఆ మాటలు విన్న ప్రజలందరూ కూడా ఈమెంత ధైర్యంగా మాట్లాడుతుంది, నిజంగా క్రీస్తు వచ్చాడు అని చెబుతుంది. కాబట్టి మనం కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మనము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఈమెంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే నిజంగా ఆయనే అయి ఉండొచ్చు అని ఆ ఊరి వారందరూ పరిగెత్తుకుంటూ ఆమెతో పాటు ఆమె మాటలు విని వచ్చి ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఏం చేస్తుందంటే అనేక మందిని కూడా ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నట్టుగా మనం వాక్యం చూస్తున్నాం.
ఆమె పాపాలు తీసివేశాడు దేవుడు. ఆమె పాపాలు కడిగి వేశాడు. ఆమె నిందలు తొలగించేశాడు. ఇప్పుడు ఒక స్త్రీ అయ్యుండి కూడా ఊరుల్లోకెళ్ళి పురుషులకేమి, స్త్రీలకేమి, పెద్దవారికేమి ప్రతి ఒక్కరికి దేవుని గురించి మాటలు చెబుతూ ఉంది. అయితే నేను స్త్రీని కదా, నేను చెబితే ఎవరైనా వింటారా అనే ఆ భయం కూడా ఆమె పడలేదు. ఎందుకంటే ఆమె దేవుని జీవజలంతో నింపుకుంది. ఆమె దేవుని ఆత్మతో నింపబడింది. ఆమె దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్చుకుంది. ఆత్మతో నింపబడింది, ఆరాధన చేస్తూ ఉంది. అన్నీ తెలుసుకున్న స్త్రీ ఈయన నిజముగా క్రీస్తు కాడా అని ప్రజలందరిని కూడా యేసు ప్రభు దగ్గర నడిపిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనం కూడా ఒకానొకప్పుడు మన జీవితం ఏమిటి, అలాంటి వారిని మనల్ని దేవుడు మార్చుకున్నాడు. మన జీవితాలు మార్చేశాడు. మార్చి మనకి కొన్ని విషయాలు నేర్పుతూ ఉన్నాడు. సమరయ స్త్రీకి నేర్పినట్టుగా ఆమెకు ఎలా దేవుని ఆత్మ పొందుకోవాలో, ఎలా ఆరాధించాలో అని ఆమె పాపాలు ఏమిటో అన్ని తెలియజేసి తీసివేసి ఆమె పాపాలు కడిగి అలా చేసినట్టుగా మనల్ని కూడా పాపాలు కడిగాడు దేవుడు. మనల్ని కూడా మనకు కూడా కొన్ని జ్ఞాపం చేశాడు. నువ్వు ఇలా చేసావు, ఈ పాపం చేసావు, ఈ పాపం చేసావు అని అన్నీ మనకి దేవుడు చెప్పి మనల్ని కడిగిన దేవుడు. అలాంటి కడిగిన దేవుడు మనం ఏం చేస్తున్నాం? సమరయ స్త్రీ ఏమాత్రము ప్రజల్లో నడవడానికి కూడా, తిరగడానికి ఇష్టపడిన స్త్రీ ఆమె. ఎందుకంటే వాళ్ళతో పోతే వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమన్నదాన్ని నేను బాధపడలేము తర్వాత అని ఒక ఆలోచనతో వెళ్ళని స్త్రీ ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి, వారి గృహాల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ రోడ్ల మీదకి వెళ్ళి యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంది ఆమె. ఇదిగో ఈయన క్రీస్తు కాడ, రండి చూపిస్తాను మీకు, నేను చేసిన పాపాలన్నీ చెప్పేశాడు, మీ పాపాలు కూడా ఒప్పుకొని వచ్చి మీరు కూడా పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందండి, రక్షణ పొందండి, రండి అని అనేక మంది ప్రజల్ని నడిపిస్తున్నట్టుగా ఆయన దగ్గరికి మనం దేవుని వాక్యాలను చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మంటను గమనించేటైతే యేసు ప్రభుని గురించి మనం గమనించేటది ఇంకా యోహాను సువార్తలోనే ఒక మాట మనం చూసేటైతే మొదటి అధ్యాయంలో అక్కడ కూడా ఆంద్రేయ ఇంతకుముందు మనం చెప్పుకున్న మాటలు ఇవన్నీ కూడా ఆంద్రేయ సీమోను పేతురుతో, తన సహోదరుడైన సీమోను పేతురుతో మాట్లాడతాడు. 40 నుంచి నేను చదువుతున్నాను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి, మేము మెస్సయాని కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకి అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ అను మాటకు అభిషిక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూసి, నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆంద్రేయ తన సహోదరుడైన సీమోనుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మనం ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న మెస్సయ ఆయన వచ్చాడు, రా అని చెప్పి తన సహోదరుని వచ్చి చూడమని చెప్పినప్పుడు పేతురు ఆయన దగ్గర యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు, నువ్వు పేతురు కాదు, నీ పేరు కేఫా అంటున్నాడు. కేఫా అంటే రాయి అని అర్థం, స్థిరమైన వాడు అర్థము అని అలాగ ఆయనకు పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తెలిసిన వారు ఆంద్రేయ కావచ్చు, మన కింద చదువుకుంటే పిలుపు కావచ్చు. పిలుపు కూడా అతను ఏం దగ్గరికి వచ్చి, మనము గ్రంథాల్లో ధర్మశాస్త్రంలో ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉన్నామో ఆ మెస్సయ్య వచ్చాడు, నేను చూశాను అన్నప్పుడు అతను నమ్మనప్పుడు అంటున్నాడు, వచ్చి చూడు అంటాడు. అంటే మనం వచ్చి చూసిన తర్వాత ఆయన నమ్మాడు యేసు ప్రభుని. అంటే కొంతమందిని ఎరిగిన వాళ్ళు, దేవుని ఎరిగిన వాళ్ళు కొంతమందిని నడిపించే విధంగా ఉండాలి. వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళందరికీ వాళ్ళే కాముగా ఉండలేదు. కానీ నేను చూసాను ఆయన్ని, మీరు కూడా చూడండి, నేను ఆయన నమ్మాను, మీరు కూడా నమ్మండి. దేవుడు నా పాపాల గురించి, దేవుడు నాలో నుంచి నా లోపాలు బయట పెట్టాడు, మీరు కూడా వచ్చి ఆయన దగ్గర పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీకు దేవుని రాజ్యంలో చోటు దక్కించుకుంటారు. ఆయన మెస్సయ్య, ఎంతో కాలం నుంచి చూస్తున్న యేసు ప్రభు ఆయన, కాబట్టి మీరు రండి అని అనేక మందిని నడిపించే వారిగా వాళ్ళు ఉన్నట్టుగా మనము కూడా అలానే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక స్త్రీ గురించి మనం చూసినట్టయితే యోహాను సువార్తలోనే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మగ్దలైన మరియ అని అక్కడ మనము ఆమె గురించి మనం వాక్యం ధ్యానించుకోవచ్చు. మగ్దలైన మరియ, ఆమె కూడా యేసు ప్రభువు సమాధిలో నుంచి లేచిన తర్వాత 20వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూసి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. మన పైన చదువుకున్నట్టయితే ఇంకా ఆమె యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ బాధతో
బాధతో చూస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చి ఆమె వెనకాలకు వచ్చి ఆమెతో మాట్లాడి మరియా అని ఆమెను భుజము తట్టి అని ఆయన పరిచయం చేసుకొని నేనే అని పరిచయం చేసుకొని తర్వాత చేసుకున్న తర్వాత ఆమె తిరిగి ఆయన శిష్యులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అంటాడు 17వ వచనం చదువుతున్నాను. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలైన మరియ వచ్చి నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మగ్దలైన మరియ చూసింది మౌనంగా ఉండలేదు, కానీ చూసిన తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ మిగిలిన సువార్తలో మనం చూస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు లేచాడు, నేను చూశాను, నాతో మాట్లాడాడు ఆయన, కాబట్టి మీరు కూడా చూడండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులతో చెప్పినప్పుడు పేతురు ఆయన ప్రేమించిన శిష్యుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి దగ్గరికి చూసినట్టుగా వాక్యాలు మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని మధ్య గమనించినట్టయితే మగ్దలేని మరియ కూడా ఆ దేవుడిని చూడండి, వచ్చి యేసుప్రభుని చూడండి, నేను చూశాను, నేను మాట్లాడాను అని ఆమె ఎలాగైతే ఆమె జీవితాన్ని గురించి ఇంకా ముందు మనం చూసినట్టయితే ఎందుకు అలాగా ఆమె ఎంత ఇంట్రెస్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు గురించి చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉందంటే ఆమె జీవితాన్ని మార్చాడు యేసుప్రభు. ఆమె జీవితాన్ని మార్చాడు. ఎందుకంటే ఆమె దయ్యములు పెట్టిన స్త్రీగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ 7 దయ్యములు బట్టి ఆ దయ్యముల చేత పీడించబడుతూ ఉంటుంది మగ్దలేని మరియ. పీడించబడుతున్నప్పుడు యేసుప్రభు ఎవరు పట్టించుకోరు, కానీ యేసుప్రభు ఆమెను పట్టించుకొని ఆమె కోసం ఆమె తాకినప్పుడు ఆమెలో ఉన్న దయ్యాలన్నీ విడిచిపెట్టిపోతాయి. ఆమె మంచి ఆరోగ్యవంతురాలుగా మారిపోయిన తర్వాత అప్పటి నుంచి దేవుడిని వెంబడిస్తూ ఎక్కడికి వెళ్లకుండా ఆయనతోనే ఉండి ఆయన వెంటే తిరిగి సేవలో పరిచయం చేసేదానిగా ఆయన వెంటే ఉన్నట్టుగా మన వాక్యాలు చూస్తూ ఉంటాం. అందుకే ఆమె జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. కాబట్టి ఆమెలో ఉన్న ప్రతి దోషం, ప్రతి పాపం, లేకపోతే ప్రతి దురాత్మ బంధకాల్లో ఉన్న స్త్రీని విడిపించి, దయ్యాల నుంచి విడిపించి ఆమెను బాగు చేశాడు. కాబట్టి ఆ విధంగా ఆమె కూడా ఆయన వెంట తిరుగుతూ ఒకవేళ చనిపోయాను కానీ తిరిగి లేస్తాడేమని ప్రతిరోజు పోయి ఆయన దగ్గర చూడటం, ఆ 3 రోజులు లేచి చూసినప్పుడు కనబడకపోయినప్పుడు ఏడుస్తూ బాధతో ఉన్నప్పుడు ఆయన ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళి అనేక మందికి చెబుతూ ఉంది, నేను చూశాను, లేచాడు దేవుడు, మీరు చూడండి వచ్చి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడంటే సమరయ స్త్రీ ఆమె అంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను. ప్రతి పాపం గురించి, ప్రతి మాట గురించి, ఆమె చేసిన ప్రతి క్రియ గురించి అన్నీ దేవుడు ఆమెకు వివరించాడంట. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాడా, మనం చూస్తున్న ఆయన కోసమే కదా, రండి అని అనేక మంది ప్రజల్ని తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మధ్య గమనించినట్టయితే ఇంకా వాక్యాలు మనం చూసినట్టయితే యోహానే, ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్తలో యోహానే రాస్తూ ఈయన మొత్తం కూడా యోహాను సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, మొత్తం 5 సువార్తలు ఈయన రాస్తాడు. ఈ బైబిల్లో 5 సువార్తలు యోహాను రాస్తాడు. మనం చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా ఈయన మాట్లాడుతూ అంటాడు, మొట్టమొదటి అధ్యాయంలో యోహాను సువార్త మొదటి పత్రిక, సువార్త కాదు, మొదటి పత్రిక మొదటి అధ్యాయము నేను చదువుతున్నా మొదటి నుంచి. జీవవాక్యం గురించినది ఆది నుంచి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యోహాను రాస్తూ మొదటి పత్రిక రాస్తూ అంటున్నాడు, ఆ జీవవాక్యం గురించి, యేసుప్రభుని గురించి మాట్లాడుతున్నాం. ఆయనతో మేము ఉన్నాం, ఆయన తాకి చూసాం, ఆయనతో తిరిగాం, మేము ఆయనతో ఆయన మాటలు విన్నాం, ఆయన చేసే గొప్ప కార్యాలు చూసాం అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన ఘనమైన దేవుడు, ఆయన యేసుప్రభు మెస్సయ్య అని అనేక మంది కూడా వాళ్ళు చెబుతూ ఆ రోజుల్లో ఎవరితో మాట్లాడుతున్నారు? యోహాను రాసిన పత్రికలు, ఆ యోహాను సువార్త రాసేటప్పుడు కావచ్చు, ఆ పత్రికలు రాసేటప్పుడు కావచ్చు, ఆయనకి ఎక్కువ వ్యతిరేకులు, దేవునికి వ్యతిరేకులైన వారు, ఎక్కువగా యెహోవా సాక్షులని ఆ రోజుల్లో ఎక్కువ ఉండేవాడు. యేసుక్రీస్తు నమ్మని వారు ఉండేవాడు. వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళందరితో కూడా, అలాంటి వారితో కూడా మాట్లాడుతూ, మేము చూసాం ఆయన్ని, మేము తాకి చూసాం, ఆయనతో మాట్లాడాం, ఆయనతో సహవాసం చేశాం,
ఆయనతో కూర్చున్నాం, భోజనం చేసాం మేము అని యేసు ప్రభు గురించి ఆయన సాక్ష్యం చెబుతున్నట్టుగా యోహాను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు చూసిన వాళ్ళు యేసు ప్రభు గురించి చెబుతున్నారు. మేము చూసాం, నిజంగా దేవుడు ఆయన, నిజంగా మెస్సయ్య, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. కాబట్టి ఆయన ఘనమైన కార్యాలు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ పాపాలు కడిగేస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నీ లోపాలు ఏమిటో చూపిస్తాడు. నీకు ఒక అద్దంలో చూపించినట్టుగా నీ లోపాలను చూపిస్తాడు. నీకు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే, ప్రభా నేను నాలో ఉన్న పాపాలన్నీ నాకు చూపించు ప్రభా, నేను మర్చిపోయి ఉంటే కొన్ని నాకు చూపించు ప్రభా, నువ్వు ప్రార్థన చేస్తే నీకు అన్నీ కూడా దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు జ్ఞాపకం రాని కూడా నీకు చెప్తాడు నీకు దేవుడు. అన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం అన్నీ ఒప్పుకున్నట్టయితే దేవుడు మనల్ని కూడా స్త్రీని రక్షించినట్టుగా, సమరయ స్త్రీని కాపాడినట్టుగా, ఆమె జీవితాన్ని మార్చినట్టుగా మన జీవితాలు కూడా దేవుడు మారుస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము కూడా అలాగా అనేక మందికి మనం దేవుడిని పరిచయం చేసేవారిగా ఉండాలి. యేసుప్రభుని యేసుప్రభు మాటలు విన్నాం, మేము దేవుని దగ్గరికి వెళ్ళాం, మేము రక్షణ పొందాం, మారుమనసు పొందాం, దేవుడు మా జీవితంలో ఈ ఘనమైన కార్యం చేశాడు, లేకపోతే దేవుడు మాతో వాక్యం ద్వారా మాట్లాడాడు, వాగ్దానం ద్వారా మాట్లాడాడు, కాబట్టి మా జీవితంలో కొన్ని బలహీనతల నుంచి విడుదల చేశాడు, కొన్ని కార్యాలు మా కుటుంబాలు చేశాడు అని కొన్ని మాటలైన మనము యేసుప్రభు గురించి చెప్పేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తే దేవుని వాక్యంలో మరొక మాట మనం చూసినట్టయితే పేతురు రాసిన 2వ పత్రికలు కూడా పేతురు కూడా అదే మాట మాట్లాడతాడు. 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, బైబిల్ అందరూ చూడండి, మొదటి అధ్యాయము 16 నుంచి నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం 16 నుంచి నేను చదువుతున్నాను. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుంచి రాగా మే వింటిమి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుప్రభుని గురించి సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. మేము ఆయనతో ఉన్నవారమి. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు దేవుని స్వరం మాకు వినపడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని మహాదివ్య మహిమ నుంచి మేము ఆ స్వరం విన్నాం మేము. కాబట్టి ఆయనతో మేము నడిచాము, ఆయన మెస్సయ్య, ఆయన యేసు ప్రభు అని ఆయన గురించి పేతురు కూడా మాట్లాడుతున్నట్టుగా ఈ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మేము రకరకాల గురించి ఏదేదో మాట్లాడటం లేదు. చమత్కారం కల్పించిన కథల గురించి, లేకపోతే జోకులేస్తూ దేవుని వాక్యం మాట్లాడటం లేదు. కొంత దేవుని వాక్యం, కొంత జోకులు, కొంత కామెడీ అన్ని మేము మాట్లాడటం లేదు. అలాంటి మాటలు కాదు, కానీ మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. యేసు ప్రభుతో మేము తిరిగాం, యేసు ప్రభుతో మేము మాట్లాడాం, ఆయనతో కలిసి కూర్చున్నాం. ఆకాశం నుంచి ఒక మాట వినబడుతుంది, నా ప్రియ కుమారుడని. మేము ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాం. అక్కడ రూపాంతర కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు రూపాంతరం పొందిన తర్వాత అక్కడి నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు, తండ్రి స్వరం వినబడుతుంది మాకు. కాబట్టి ఆయన ఘనమైన దేవుడు, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయనే. కొంతమంది అనుకుంటున్నారు ఈ లోకం సంబంధించిన మనిషే కదా, యేసుకి మరియ పుట్టినవాడే కదా అని అంత తేలిగ్గా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన నిజంగా యేసు ప్రభు, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన వాడు ఆయన. కాబట్టి అలాంటి దేవుని గురించి మేము మాట్లాడుతున్నాం అని సాక్ష్యం ఇస్తున్నారు వారు కూడా. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, అది పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు, లేకపోతే మగ్దలేని మరియ కూడా ఆయన గురించి మాట్లాడుతోంది, ఆయన నేను చూశానని. అలాగే ఆంద్రేయ కూడా తన సహోదరుడైన పేతురుతో మాట్లాడుతున్నాడు. అలాగే ఫిలిప్పు నతనయేలుతో మాట్లాడుతున్నాడు. మనం ఏదైతే మనం చరిత్ర గ్రంథాలు చూస్తాం, ధర్మశాస్త్రం చూసామో, తెలుసుకున్నామో, ఆ మెస్సే నేను చూశాను రండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆమెలో ఉన్న రహస్యంగా ఉన్న పాపాలన్నీ కడిగిన దేవుడు ఆయన. ఆమెలో ఉన్న పాపాలన్నీ కడిగి తీసివేసి ఒక పరిశుద్ధమైన స్త్రీగా, ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని జీవించేదిగా, అంతకుముందు ఈ లోక సంబంధించిన దాహం కోసం పరిగెత్తూ ఉంది. ఈ లోక సంబంధించిన దాహం తాగితే సరిపోతులే అనుకొని పరిగెత్తూ ఉన్న ఆమెని ఆ దాహం కాదు కానీ ఆత్మదాహం తీర్చే విధంగా, ఆమె జీవిత పర్యంతం వరకు కూడా ఇంకా పరలోకంలో కూడా ఉపయోగపడే ఆత్మదాహాన్ని తీర్చే విధంగా దేవుడు ఆమె దాహాన్ని తీర్చినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అంటే ఆమె దేనికోసం పరిగెత్తుందంటే ఇప్పుడు దేవుని ఆత్మదాహం కోసం పరిగెత్తూ ఉంది. దేవుడిచ్చే దాహం కోసం. ఈ లోకం సంబంధించింది ఇప్పుడు తాగితే కాసేపు వాటి మళ్ళీ దాహం అయింది.
ఇప్పుడు కొంచెం తాగితే మరలా దాహం అయింది, అది కాదు. మరలా దాహము కానిది, నిత్యము మన దాహం కానిది, నిత్య జీవంలో ఉపయోగపడే దాహం కోసము ఆ సమరయ స్త్రీ పరిగెత్తు ఉంది. అనేక మంది ప్రజల జీవితం ఉంది. అనేక మంది ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చదువుకుంటున్నాం. అలాగే చాలా మనం చెప్పుకుంటే చాలా విషయాలని సేన దైవుని బట్టిన వాడు కూడా, సేన దైవుని బట్టిన వాడిని దేవుడు బాగు చేసిన తర్వాత, వాడి జీవితాన్ని బాగు చేసిన తర్వాత వాడు వెళ్ళి అనేక ప్రాంతాలు చెబుతున్నాడు. వాడు దేవుడు ఏం చెప్పాడంటే అతనితోటి, నువ్వు ఇంటికెళ్ళి నీ కుటుంబస్తులు చెప్పుకోమన్నాడు. అట్లా కాకుండా కుటుంబస్తులు కాదు కానీ అతను వెళ్ళి అతను ఉన్న దేశం అంతా కూడా, అన్ని ఊర్లు కూడా దేవుడు ఆయన జీవితం చేసిన ఘనమైన కార్యాలు, ఆయన బాగు చేసిన పరిస్థితులు అన్ని కూడా అనేక మందికి చెబుతూ, అనేక మందిని మారుస్తూ, ఆయన నిజంగా యేసు ప్రభు, ఆయన నిజంగా క్రీస్తు మెస్సయ్య అని అనేక మంది పరిచయం చేసినట్టుగా దేవుని వాక్యం మనం గమనిస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్నాం మనం కూడా. అలాంటి సమర స్త్రీ, అలాంటి పాపములో, నిందల్లో, అవమానాల్లో, లేకపోతే ప్రజల మధ్య తిరగలేని పరిస్థితిలో ఉన్న స్త్రీని అలాగ దేవుడు కనికరించి ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె పిలవకపోయినా, ఆమె వేడుకోకపోయినా ఆయనే చూసి దగ్గరికి వచ్చి, ఆయనే ఆమెతో మాట్లాడి, కనిగించుకొని మాట్లాడి, ఆమె భయపడి దూరంగా ఉన్న కానీ ఆయన దగ్గరికి వచ్చి, దాహం ఇస్తావమ్మా అని అడిగి మరి ఆమెను పలకరించుకొని సంభాషణ మొదలుపెట్టి ఆమె జీవితాన్ని మార్చడమే కాకుండా ఆమె ద్వారా అనేక మందిని కూడా మార్చడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి అలాంటి సమర స్త్రీలు కానీ మనము కూడా దేవుణ్ణి కలిగి ఉండి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అవి మనం తీసుకొని, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా నువ్వు తెలియదు ఉందా, అడిగి తెలుసుకుందాం. అన్నీ కూడా ఎలా ఆరాధించాలి ప్రభువా, ఎలా నేను అది అలా పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి, అన్నీ అడిగి మరి తెలుసుకొని పొందుకుందామే. మనం కూడా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు ప్రార్థన రావట్లేదు, ఎలా చేయాలి ప్రభువా, లేకపోతే నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి నాయన, లేకపోతే నేను ఆరాధించాలనుకుంటున్నాను ప్రభా, నిశ్చయం కూడా ఎలా ఆరాధించాలి ప్రభా అని మనం అడిగినట్టయితే, మనం ఈ 2-3 రోజుల నుంచి ధ్యానించుకుంటున్న ఆరాధన కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, ఈరోజు మనం ప్రజలందరినీ నడిపించడం కానీ, ఇవన్నీ చూస్తున్నవన్నీ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు అవన్నీ జ్ఞాపం చేసుకుంటే, ఆమెకు సమాధానం చెప్పిన దేవుడు మనకు కూడా సమాధానం చెప్పి మనకు కూడా నేర్పించే దేవుడు ఆయన. మనం కూడా అలాగే చేయగలం. మనం కూడా ఆమె చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? మనం కూడా ఖచ్చితంగా దేవుడిని ఆరాధించగలము, ప్రార్థించగలము, లేకపోతే అనేక మంది దేవుని దగ్గరికి నడిపించగలం. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మనతో కూడా చేయించగలడు దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు వచ్చిన మనం అందరం కూడా ఏదో మన ఇంటి దగ్గర మంచిగా హాయిగా పడుకొని నిద్రపోవచ్చు, కానీ ఎందుకు వచ్చాం దేవుని సందుకంటే, దేవుని మాటలు విని నేను బలపడాలి, మా కుటుంబం దీవించబడాలి, ఆరోగ్యాలు పొందుకోవాలి, ఆత్మలో ఎదగాలి నేను, లేకపోతే మా అవసరాల కోసం అని మనం దేవుని సందుకు వచ్చాం. కాబట్టి అలాంటి అన్నిటి కూడా మనం ఆయన దగ్గర పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనము ఈ సమర స్త్రీ పొందుకున్నవి మనం పొందుకోవాలి. ఈ లోక సంబంధించిన అడగలేదు దేవుడిని. ఆమె అడిగిందా ఏమన్నా? ఈ లోక సంబంధించిన నాకు అవి కావాలి ఇవి కావాలి అడిగిందా? ఏం అడగలేదు ఆమె. ఆ దాహం అడిగింది, జీవజలం అడిగింది, ఆరాధించడం అడిగింది, క్రీస్తు దగ్గరికి ఆమెకు నడిపిస్తుంది. ఈ లోక దాహం కాదు, అదని పక్కన పడేసింది. ఆ కొండ పగలగొట్టేసింది. ఇంకా ఆ కొండ ఇస్త్రీ పక్కన పడేసింది. అవసరం లేదు నాకు. గుడ్డివాడు కానీ, తీమయి కుమారుడు బత్తిమయి కానీ యేసుప్రభు రమ్మన్నప్పుడు తన చేతిలో ఉన్న ఆ కర్ర కానీ, లేకపోతే ఇంకా ఏమైతే అడుక్కునే ఉన్నాయో అన్ని ఇస్త్రీ పడేసి ఎలాగైతే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి సూపు పొందుకున్నాడు, ఆయన వెంబడించాడో, అలాగే ఈమె కూడా ఆ కొండ పడవేసి పగలగొట్టేసి వెళ్ళిపోయి ఆ పాపం అనే కుండ పగలగొట్టేసింది. ఆమెలో ఉన్న అన్ని తీసివేసుకొని ఒక పరిశుద్ధమైన స్త్రీగా మారిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ఈరోజు 8వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపం చేసుకుని, ప్రభా నేను కూడా ఆమె వలె ప్రార్థించాలి, ఆమె వలె మిమ్మల్ని అడగాలి ప్రభా, నాకు తెలియనివన్నీ నేను అడుగుతాను ప్రభా, నాకు సమాధానం చెప్పు నాయన అని ఒక తండ్రిని అడిగినట్టుగా, ఒక క్లోజ్ ఫ్రెండ్ అడిగినట్టు అడగవచ్చు మనం. ఆయన పెద్ద దేవుడు కదా, మనం అడిగితే అనుకుంటాడేమో, అని చెప్తాడో చెప్పడో అని అంత ఆలోచన అవసరం లేదు. ఆయన చాలా వాక్యాలు చూస్తే మీరు నా స్నేహితులు అంటాడు శిష్యుల్ని, మీరు నా స్నేహితులు, మీరు నా బిడ్డలు అంటాడు. మనం ఆయన బిడ్డలమి, ఆయన స్నేహితులు మనం కూడా. అలాంటి మనం ఎంత క్లోజ్గా ఆయనతో మాట్లాడవచ్చు. దగ్గర కూర్చొని ఏడుస్తూ కన్నీటితో, లేకపోతే ప్రతిమానుతూ ప్రభా నాకు సహాయం చేయ ప్రభా అని క్లోజ్ ఫ్రెండ్లు మాట్లాడినట్టుగా, కుటుంబస్తులతో మాట్లాడినట్టుగా నువ్వు ఆయనతో మాట్లాడితే, అంత క్లోజ్గా మాట్లాడితే నీ దేవుడిని సహాయం చేస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈ సమస్యలు తీరుస్తాడు, మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. కాబట్టి మిమ్మల్ని ఆత్మతో నింపుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ హృదయంలో తీసుకుందాం, మనం కూడా అలాగ జీవిద్దాం, దేవుని ఆత్మను పొందుకుందాం, దేవుని ఆరాధిద్దాం, ప్రజలను దేవుని దగ్గర నడిపించే వారికి ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
దేవా ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. సమరయ స్త్రీ ప్రభా అనేక మంది బిడ్డలను ప్రభా నీ సన్నిధి నడిపించింది. ఊరిలోకి వెళ్ళి ప్రభా ఇదిగో ఈయన క్రీస్తు కాడ, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశానని